అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అందరికీ చాలా ఇష్టమైన సాంబార్ ప్రిపరేషన్ ఎలా చూద్దామండి. ఈ సాంబార్ రైస్‌లోకైనా, ఇడ్లీకైనా, ఎలాంటి టిఫిన్స్‌లోకైనా చాలా బావుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సాంబారు రుచి మరింత టేస్టీగా రావాలంటే దీంట్లో ఈ ఒక్కటి వేయండి. సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 ½ కప్పు కందిపప్పు తీసుకోండి. దీన్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. దీంట్లో కొన్ని నీళ్లు పోయండి. 1 ½ గ్లాస్‌కి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వేసుకొని దీంట్లో ఆనియన్స్, ఒక 2 టమాటాలు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఈలోపు మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. దీనికోసం నేను సొరకాయను ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. సొరకాయ, క్యారెట్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వంకాయలు, బెండకాయలు, మునక్కాయలు కూడా తీసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిందండి. చూడండి, ఈ పప్పును ఒకసారి మెత్తగా బాగా ఇలా మెదుపుకోండి. నాకు పప్పు బాగా మెత్తగా ఉడికిందండి కాబట్టి నేను మామూలుగా కలుపుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ముందుగా కొంచెం నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ ఇంకా వేరే కూడా వేసుకోండి. సాంబార్ మరింత టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర బెండకాయలు, వంకాయలు గానీ, మునక్కాయలు గానీ ఉంటే అవి కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో ఉన్న స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఈ ముక్కలు కొంచెం ఉడికేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ముక్కలన్నీ బాగా ఉడికాయండి. మరీ ఎక్కువ ఉడికించుకోవద్దు. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! ఆ చింతపండు పులుసు అంతా దీంట్లో వేసుకోండి. వేసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పులుపుకు తగ్గట్టుగా పులుపు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి. దీంట్లో మూత పెట్టుకొని కాసేపు మరిగించుకోండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న పప్పును కూడా మెత్తగా కలుపుకొని దీంట్లో వేసుకోండి. ఇదంతా ఒకసారి అంతా కలుపుకొని దీంట్లో ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. కారం, ఉప్పు మీకు తగినట్టుగా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకోండి. దీనిలో ముందుగా నేను పచ్చిమిర్చి కూడా 4, 5 వేసాను కాబట్టి కారము చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర అన్నీ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూడండి. బాగా మరుగుతుందండి సాంబారు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలో ఈ టైంలో కొంచెం నేనిక్కడ చెప్పాను కదండీ! ఇది వేస్తే టేస్ట్ బావుంటుందని.
ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఇది మనకు సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. మామిడికాయ పొడి, దాన్ని ఆమ్చూర్ పౌడర్ అంటారు. అది దీంట్లో వేసుకోండి. సాంబార్ చాలా బావుంటుంది. దీనిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మరిగించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకోండి, బావుంటుంది. షుగర్ కానీ, కొంచెం బెల్లం ముక్క గానీ వేసుకొని సాంబార్ అంతా బాగా మరిగించుకోండి. అంతేనండి. దీంట్లో చివర్లో మనము పోపు వేసుకుంటే మనకు సాంబార్ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా బావుంటుందండి. ఇడ్లీకైనా, రైస్‌కైనా చాలా బావుంటుంది. ఒకసారి ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. చివర్లో కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, సాంబార్ ప్రిపేర్ అయిపోయినట్టే. నా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్‌ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.